ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి పడినాయి అంట. మేబీ అలాంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ కేక్ కూడా కట్ చేశారంటగా టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి. మేబీ అలాంటి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తే అది పెద్ద సక్సెస్ అవుతుంది. వాళ్ళు చక్కగా స్వీట్లు కూడా పంచారు. ఇట్లాంటి రోజు అంటే మన చేతిలోనే మీడియా ఉంది కాబట్టి పాజిటివ్ రిపోర్టింగే చేసుకుంటారు, పండగ చేసుకుంటున్నారు. పబ్లిక్ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము, జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అనుకుంటున్నారు అని చెప్పి వార్త వేస్తారు వాళ్ళు, నో డౌట్. కానీ ఒక్కటి సార్, ఎంత చెప్పుకున్నా ఏం చేసినా ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ల పాలన, వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా 5 ఏళ్లకు సంబంధించి హామీలు. మొదటి ఏడాదిలో ఒక రకంగా ఈ పథకాలు ఏమీ అమలు కాలేదు, అది మినహాయిస్తే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి అది కూడా ఒక విడత ఇచ్చినట్టున్నారు. మొత్తం టోటల్ గా మొదటి ఏడాది నష్టపోయినట్టు కాదా ప్రజలు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారు సమాధానం అనేది? ఎవరు అడుగుతారు? ఏ లెక్క చెప్పాలి సార్? ఎందుకు అడుగుతారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆ లెక్కనైతే దేశంలో నిన్న అతని పేరేంది, రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పారు కదా 6 గ్యారంటీలని. అందులో ఉందిగా అది 2500 వాళ్ళు. ఇంకా రైతు భరోసా అతని టైంలో 18 సార్లు ఏమి ఇచ్చాడు రైతు బంధు. అక్కడ రైతు బంధు ఎవరు, కేసీఆర్ 18 సార్లు ఇచ్చాడు అతను. వీళ్ళు ఒకసారి ఇచ్చి సమరం చేసుకో అని చెప్తున్నారు. ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు ఇదేంటంటే దాన్ని ఏమంటారు, నిజాయితీతో కూడిన జర్నలిజం నడిచే రోజులలో మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. పేపర్ వాడన్నా రాసేవాడు, లేదా జనమన్నా